ఏవండోయ్ శ్రీమద్గోమాతాదేవి కల్పవృక్ష సమానత సర్వమానవ సంపూజ్యే గోమాత ప్రణమామ్యహం. ఈరోజు వీడియోలో మీకు గోమాత గొప్పతనం గురించి చెప్పేస్తానండి. ఇంకా ఆవు పేడతోటి మా స్టూడెంట్స్కి నేను అనేక రకాల వస్తువులు తయారు చేయడం నేర్పించి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయించానండి. మరి ఈ ఎగ్జిబిషన్కి ఏసీపీ గారు, సిఐలు, ఎస్ఐలు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ప్రెస్ వాళ్ళు, టీచర్స్, పేరెంట్స్ భారీ సంఖ్యలో వచ్చి విజయవంతం చేశారండి. మీరు ఇప్పుడు చూస్తున్న వస్తువులన్నీ కూడా ఆవు పేడతోటి మా స్టూడెంట్స్ తయారు చేసిన వస్తువులండి. దీనికి సంబంధించిన మేకింగ్ వీడియో వాళ్ళు ఎలా తయారు చేశారో కూడా చివరిలో ఉంటుంది, చూసేయండి. మీరు ఏ వీడియోకి లైక్ చేసినా, షేర్ చేసినా, చెయ్యకపోయినా ఈ వీడియోకి తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మంచి పనులు చేసేటటువంటి టీచర్స్ని, మంచి పనులు చేసే స్టూడెంట్స్ని ప్రోత్సహించడం, సపోర్ట్ చేయడం మంచిదే కదండి. సమాజానికి ఉపయోగపడే పనుల్ని అందరూ కూడా ఎంకరేజ్ చేయాలండి. ఇంకా ఇది 4వ ఎగ్జిబిషన్ అండి. ఇంతకుముందు కూడా నేను 3 సార్లు క్రాఫ్ట్ ఎగ్జిబిషన్స్ పెట్టించడం జరిగింది. ఇంకా చదువుతో పాటు నేను సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మా స్టూడెంట్స్తో చేయిస్తూ ఉంటారండి. దానికి కారణం ఏంటంటే పిల్లలకి చదువుతో పాటు సమాజం పట్ల వాళ్ళకు ఉండే బాధ్యతను కూడా వాళ్ళు గుర్తించేలా చేయాలండి. ప్రకృతి మాతను, గోమాతను, భూమాతను మనం రక్షించుకోవాలి అనే ఆలోచన వాళ్ళల్లో చదువుతో పాటు కలిగించాలండి. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు కదండి. ఈ ఆవు పేడతోటి ఈ వస్తువులు పిల్లలతో తయారు చేయించడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, మన ముందున్న ప్రధానమైన సమస్య ఏంటంటే అనారోగ్యం అండి. మరి మనం అందరం కూడా అభివృద్ధి పేరుతోటి కాలుష్యాన్ని, అనారోగ్యాన్ని మూటగట్టుకుంటున్నామండి. ఒకప్పుడు మన పూర్వీకులు ఇలా ఉండేవారు కాదు. ప్రతి ఇంట్లో ఆవు ఉండేది. మరి పురుగు మందులు లేని ఆహార పదార్థాలను పండించుకుని తినేవారు. స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారం, భూమి అన్నీ వాళ్ళకి అందుబాటులో ఉండేవి కాబట్టి వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండి ఇంకా నిండు నూరేళ్ళు బతికేవారండి. ఆ రోజులు ఇప్పుడు లేవన్నమాట. కాబట్టి కనీసం మన ముందు తరాల వారికైనా అలాంటి రోజులు మళ్ళీ రావాలండి. అలా రావాలి అంటే ఇలాంటి కార్యక్రమాలని టీచర్సు పిల్లలు తోటి చదువుతో పాటు చేయించాలండి. ఎందుకంటే మన ముందు తరాలకి మనం ఇవ్వాల్సింది ఆస్తులు, అంతస్తులు కాదండి. స్వచ్ఛమైన నేల, స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారం, ఆరోగ్యం, ఆయుష్, ఆనందం వీటిని అందించాలండి. ఇవి వాళ్ళకు ఉన్నప్పుడు ఏ అద్భుతాలైన వాళ్ళు సాధించగలుగుతారన్నమాట. ఇంకా మీకు విషయం తెలుసా అండి, ఇంకొక 10-15 సంవత్సరాల్లో మన భారతదేశంలో మట్టి కరువైపోతుందంటండి. చాలా రాష్ట్రాలు ఎడారిగా మారిపోబోతున్నాయట. ఎందుకంటే భూమిలో సేంద్రియ పదార్థం 6-8% ఉండాలండి. కానీ ప్రస్తుతం 0.05% మాత్రమే ఉన్నాయంటండి. మరి సేంద్రియ పదార్థం అంటే ఏంటంటే చెట్ల ఆకులు, పశువుల పేడ ఇవన్నీ కూడా భూమిలో కలవాలండి. అలా కలిస్తేనే దాన్ని మట్టి అంటామన్నమాట. అవి భూమిలో తగ్గిపోయినప్పుడు అది ఇసుకగా మారిపోతుంది. అప్పుడు దాంట్లో ఏ పంటలు పండవు. ఇప్పటికే మనకి గాలి, నీరు, ఆహారం అన్నీ కలుషితమైపోయాయి. ఇంకా భూమి కూడా లేకపోతే, మట్టి కూడా లేకపోతే ఏం తిని బతుకుతారండి. అందుకని ఇలాంటి విషయాల పట్ల తప్పకుండా విద్యార్థులకి అవగాహన కలిగించాలి. మనం 100 మందికి 100 మంది స్టూడెంట్స్కి మనం నేర్పించామనుకోండి, వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత కనీసం 10 మంది అయినా మంచి పనులు చేస్తే, సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తే సమాజం బాగుపడుతుంది కదండి, మంచిదే కదండి. ఆ ఉద్దేశంతోనే నా స్టూడెంట్స్కి ఇవన్నీ నేను నేర్పించడం జరిగిందన్నమాట. ఇంకా ఎక్కడ పడితే అక్కడ చెట్లను నరికేస్తున్నారండి. చెట్లను నరికేయడం వల్ల భూతాపం పెరిగిపోతుందన్నమాట. వేడి ఎక్కువైపోయి ఋతువులన్నీ మారిపోతున్నాయి, కాలాలన్నీ మారిపోతున్నాయండి. సకాలంలో వర్షాలు కురవట్లేదు. ఏది వేసవికాలమో, ఏది శీతాకాలమో, ఏది వర్షాకాలమో తెలియకుండా అయిపోయింది. చూస్తున్నారు కదండి రోజులు ఎలా మారిపోతున్నాయో. కాబట్టి ఇలాంటి వస్తువులను తయారు చేసుకుని మనం అందరం వాడినట్లయితే ఆ చెట్లను నరకడం అనేది ఆగిపోయి చెట్లను మనం కాపాడుకున్న వాళ్ళం అవుతామండి. ఎందుకంటే గోమాతలో 30 కోట్ల దేవతలు ఉంటారు అని అంటారండి. అలాంటి గోమాతకి ఆహారాన్ని ఇచ్చేది కూడా మొక్కలేనండి. కాబట్టి ఆ మొక్కల్ని మనం ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా, భద్రంగా కాపాడుకోవాలన్నమాట. మన ముందు తరాలు క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అంటే గనక మనం మొక్కల్ని సంరక్షించుకోవాలి. ఇంకా పిల్లల్ని ఎప్పుడు చదువు 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 అంటూ నసపెట్టకూడదండి. పిల్లలకి చదువుతో పాటు ఇలాంటివి తయారు చేయడం కూడా నేర్పించాలన్నమాట.
వాళ్ళకి ఇలాంటి వస్తువుల్ని తయారు చేయడం అంటే చాలా ఇష్టం అండి. ఎంతో సంతోషంగా, చాలా శ్రద్ధగా, ఓపికగా చేస్తారండి. మనకు కూడా అంత ఓపిక ఉండదనమాట. అంత చక్కగా చేస్తారు. ఇంకా వాళ్ళల్లో ఎన్నో రకాల టాలెంట్స్ ఉంటాయండి. ఇలాంటి పనులు చేసినప్పుడు మాత్రమే వాళ్ళల్లో టాలెంట్స్, వాళ్ళల్లో ఉండే క్రియేటివిటీ బయటపడుతుందన్నమాట. ఎందుకంటే పిల్లలు హనుమంతుడు లాంటి వాళ్ళండి. హనుమంతుడు చూడండి, గతం మర్చిపోయి తన శక్తి సామర్థ్యాలని మర్చిపోయినప్పుడు జాంబవంతుడు గుర్తు చేస్తే ఎంత గొప్ప ఘనకార్యాలు సాధించాడో మనకు తెలుసు కదండి. అదేవిధంగా టీచర్సు చదువుతో పాటు ఇలాంటివన్నీ తయారు చేయించినప్పుడు వాళ్ళల్లో ఉండేటటువంటి శక్తి సామర్థ్యాలు, టాలెంట్స్, క్రియేటివిటీ అన్నీ బయటపడి వాళ్ళు గొప్పవాళ్ళు అవ్వడానికి నాంది పలుకుతుందండి. ఇలాంటి పనులు చేస్తే పేరెంట్స్ ఎప్పుడు నామోషి ఫీల్ అవ్వకూడదండి. చాలామంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే మా పిల్లలు చదువులో వెనకబడిపోతారు ఇలాంటి పనులు చేస్తే అని అనుకుంటారండి. కానీ ఇలాంటి పనులు చేస్తే వాళ్ళల్లో ఉండేటటువంటి స్ట్రెస్ అంతా పోతుందండి. ఇంకా బాగా చదువుతారు. మరి ఇలాంటివి నేర్పించే టీచర్స్ అంటే పిల్లలు చాలా ఇష్టపడతారు. వాళ్ళు చెప్పినట్టు శ్రద్ధగా వింటారండి. మరి నేను తెలుగు సబ్జెక్ట్ చెప్తానండి. నా సబ్జెక్ట్లో ఎప్పుడూ పిల్లలకి మార్కులు తక్కువ రాలేదు. అంతెందుకండి, ఈ సంవత్సరం రిజల్ట్స్ వచ్చినాయి, 10th క్లాస్ రిజల్ట్స్. 10th క్లాసు CBSE నా తెలుగు స్టూడెంట్స్కి 4కి 100కి 100 మార్కులు వచ్చినాయండి. మిగిలిన పిల్లలందరికీ 98, 97, 95, 96 అలా వచ్చాయండి. కాబట్టి పిల్లల్లో స్ట్రెస్ కూడా పోతుంది. వాళ్ళకి చదువు బాగా వస్తుందన్నమాట. ఆ టీచర్లు చెప్పినట్లు ఆ పిల్లలు వింటారండి. ఇంకా ఎప్పుడూ చదువు అంటే మార్కులు, పరీక్షలు, ర్యాంకులు, ఉద్యోగాలు, సంపాదన ఇది మాత్రమే కాదండి. సమాజం పట్ల బాధ్యత కూడా వాళ్ళకి తెలిసేలా చేయాలన్నమాట. ఇంకా ఇలాంటి వాటి పట్ల అవగాహన కలిగించినప్పుడు వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత మన చుట్టూ ఎలాంటి వనరులు ఉన్నాయి, కాబట్టి వీటిని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి అని ఆలోచించుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారండి. అంతేకాకుండా 10 మందికి ఉపాధి అవకాశాలు కూడా కల్పించగలుగుతారనమాట. ఎందుకంటే ఈ రోజుల్లో సమాజం ఎలా ఉందంటే ఫస్ట్ ర్యాంక్ వస్తే వాడు చాలా గొప్పోడు, మార్కులు తక్కువ వస్తే వాళ్ళు ఎందుకు పనికిరారు అనేటటువంటి అభిప్రాయం ఉందండి. ఆ ఆలోచన చాలా తప్పు అనమాట. ఎందుకంటే ప్రతి పిల్లవాడిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. చదువుతో పాటు కేవలం మార్కుల ద్వారా పిల్లల తెలివితేటలని, శక్తి సామర్థ్యాలని అంచనా వేయకూడదండి. ఎవరు ఏ రంగంలో గొప్పవాళ్ళు అవుతారో తెలియదు. కాబట్టి వాళ్ళల్లో ఉండే టాలెంట్స్, సృజనాత్మకత బయటపడాలి అంటే చదువుతో పాటు ఇలాంటి పనులు ఖచ్చితంగా పిల్లలతో చేయించాలన్నమాట. కాబట్టి అప్పుడు ప్రతి స్టూడెంట్ కూడా పెరిగి పెద్ద అయిన తర్వాత నెంబర్ 1గా నిలబడతారండి. ఆ ఉద్దేశంతోనే నేను నా స్టూడెంట్స్కి చదువుతో పాటు ఇవన్నీ నేను నేర్పిస్తూ ఉంటానండి. తప్పనిసరిగా ఈ వీడియోకి మీరు లైక్ చేయండి. నా వీడియోని మీకు తెలిసిన టీచర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా గోమయే వసతే లక్ష్మి అన్నారండి మన పెద్దవాళ్ళు. అంటే గోమయము అంటే ఆవు పేడ అండి. ఆవు పేడలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది అని మన పెద్దలు చెప్పారండి. అలా చెప్పడానికి గల కారణం ఏంటంటే ఆవు పేడ భూమిని సారవంతం చేస్తుందండి. భూమికి చాలా బలాన్ని ఇస్తుందన్నమాట. మరి ఒక్క ఆవు గనక మన దగ్గర ఉంటే గనక 30 ఎకరాల వ్యవసాయం చేయొచ్చండి. బంగారం లాంటి పంటల్ని పండించవచ్చు అనమాట. ఈ ఆవు పేడని భూమిలో ఎరువుగా వేయడం వల్ల ఎర్త్వామ్స్ ఉంటాయి కదండి, అవి భారీ ఎత్తున పెరిగి చక్కగా మంచి బంగారం లాంటి పంటలు పండుతాయి అన్నమాట. నా స్టూడెంట్స్కి నేను ఎప్పుడూ చెప్తూ ఉంటానండి, మీకు వృత్తి ప్రవృత్తి ఈ రెండు ఉండాలి. వృత్తి అంటే మీరు డాక్టర్ అవుతారా, ఇంజనీర్ అవుతారా మీ ఇష్టం. కానీ ప్రవృత్తి వ్యవసాయం అయి ఉండాలి. ఒక ఆవును కొనుక్కోండి, పొలం కొనుక్కోండి, గో ఆధారిత వ్యవసాయం చేయండి, అది మీ ప్రవృత్తి అవ్వాలి అని నేను ప్రతి స్టూడెంట్కి నేను చెప్తూ ఉంటానండి. కాబట్టి రైతులందరూ కూడా మారాలండి. ఆవును కొనుక్కోవాలి, గో ఆధారిత వ్యవసాయం మనకి అందుబాటులో రావాలి. ఇవి వినాయకుడి బొమ్మలండి. ఇవి ఆవు పేడతోటి మా స్టూడెంట్స్ తయారు చేశారనమాట. ఇవైతే మా ఎగ్జిబిషన్లో హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోయినాయండి. చాలామంది కావాలని అడిగినా సరే ఇంకా సరిపోలేదండి. చూడండి ఎంత ముచ్చటగా ముద్దుగా ఉన్నాడో వినాయకుడు. చూశారు కదండి, ఇంత అందంగా మా స్టూడెంట్స్ ఈ వస్తువులను తయారు చేశారన్నమాట. ఆవు పేడ యాంటీసెప్టిక్ గుణాలను కలిగి ఉంటుందండి. ఇది ఇంకా క్రిమి సంహారిణి అనమాట. అందుకే మన పూర్వీకులు ఆవు పేడతో ఇల్లు అలికేవారండి, కళ్ళాపు చల్లేవారనమాట.
అందుకే మన ఇంటి పరిసరాల్లో కూడా ఎలాంటి బ్యాక్టీరియా ఉండేది కాదు, ఆరోగ్యంగా ఉండేవాళ్ళండి. చూసారా, అందుకనే గోమయే వసతే లక్ష్మి అన్నారు. ఇంకా ఈ వస్తువుల స్పెషాలిటీ ఏంటో తెలుసా అండి? లైట్ వెయిట్ ఉంటాయన్నమాట. వీడు నా స్టూడెంట్ అండి. నేను ఈ ప్రోగ్రామ్ చేయిస్తున్నానని తెలిసి వచ్చి పిడకల మీద పెయింటింగ్స్ వేసి ఇచ్చి మరీ వెళ్ళాడండి. ఇకపోతే పిల్లలతోటి కళ్ళాపి పౌడర్ తయారు చేయించాను. ఆవు పేడని ఎండబెట్టి పొడి చేయించి వీటిని ఇలా అమ్మడం జరిగిందండి. వాటిని రాత్రి నాడబెట్టుకుని చల్లుకున్నారంటే అలుకు కళ్ళాపి అయిపోతుందండి. ఇవి డయాబెటీస్ తగ్గించే పిడకలండి. వీటి మీద ప్రతిరోజు ఉదయం సాయంత్రం కాసేపు 2 కాళ్ళు పెట్టుకుని కూర్చుంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయండి. తర్వాత ఇవి దేవుడి పీటలండి. ఆవు పేడతోటి మనం పూజ చేసుకోవాలంటే గోమయంతో అలుకుతాం కదండి, అలికి ముగ్గేస్తాం కదా. ఆవు పేడతోటి ఈ విధంగా మా స్టూడెంట్స్ తోటి నేను పీటలు తయారు చేయించాను. ఈ పీట అక్కడ పెట్టేసుకుని మనం దేవతా విగ్రహాలు పెట్టుకుని పూజ చేసుకోవచ్చండి. చూడండి ఎంత చక్కగా తయారు చేశారో. ఇవి దేవుడికి సంబంధించిన పీటలు అనమాట. ఇంకా ఈ వస్తువులు మన ఇంట్లో పెట్టుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోతుందండి, పాజిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి వస్తుందన్నమాట. ఆవు పేడకి ఆ శక్తి ఉంది, నెగిటివ్ ఎనర్జీని తీసేసి పాజిటివ్ ఎనర్జీని మనకి అందిస్తుందండి. ఇంకా భూమి మీద ఆక్సిజన్ని పీల్చుకుని ఆక్సిజన్ని వదిలిపెట్టేటటువంటి ఏకైక ప్రాణి ఏంటంటే ఆవు అండి. ఇవి కూడా పీటలేనండి, దేవుడి పీటలు. కాకపోతే గడపలకు వేసే పెయింట్ కొన్నిటికి వేసామన్నమాట. చూశారు కదండి. ఇంకా ఆవు పేడ ఎక్కడుంటే అక్కడ ఈ వస్తువులు మనం కనుక ఇంట్లో పెట్టుకుంటే వాయు కాలుష్యం పోతుందండి. అంటే మన ఇంట్లో గాలి అంతా కూడా శుద్ధి అవుతుందన్నమాట, ప్యూరిఫై అవుతుందన్నమాట. కాబట్టి ఆవు పేడతో తయారు చేసినటువంటి వస్తువులు మీరైనా తయారు చేసుకోవచ్చు, లేదా ఎక్కడన్నా అమ్ముతుంటే తప్పకుండా తెచ్చుకుని మీరు ఇంట్లో పెట్టుకోండి. ఇవి మొబైల్ ఫోన్ స్టాండ్స్ అండి. మొబైల్ ఫోన్ నుంచి ఎంత రేడియేషన్ వస్తుందో మనకు తెలుసు కదండి. ఆవు పేడ రేడియేషన్ని అరికడుతుంది, మొబైల్ ఫోన్ ద్వారా వచ్చే రేడియేషన్ అరికడుతుంది అనే విషయాన్ని శాస్త్రవేత్తలు పరిశోధనల ద్వారా తెలుసుకున్నారండి. అందుకే యాంటీ రేడియేషన్ చిప్స్ కూడా వచ్చాయి, ఇప్పుడు ఫోన్లకు అతికించుకుంటున్నారు. వాటిని కూడా మా స్టూడెంట్స్ తయారు చేశారండి. ఇవన్నీ కూడా మొబైల్ ఫోన్ స్టాండ్స్ అన్నమాట. దీంట్లో 2 రకాలు తయారు చేశారు. ఇవన్నీ కూడా పిల్లలు చేత్తో వేశారండి. పెయింట్స్ అన్నీ కూడా చేత్తో మా స్టూడెంట్స్ వేసినటువంటి పెయింట్స్ అన్నమాట. ఇవి చాలా లైట్ వెయిట్ ఉంటాయండి. ఇవి ఏంటంటే డోర్ స్టిక్కర్స్ అండి. మన బీరువాలకి, దేవుడు మందిరాలకి, ఇంకా గుమ్మాలకి, తలుపులకి ఈ స్వస్తికు, ఓము, శ్రీ ఇలాంటివి అతికించుకుంటే మంచిది కదండి. అందుకని ఈ డోర్ స్టిక్కర్స్ కూడా పిల్లలు తయారు చేశారనమాట. చూడండి ఎంత అందంగా తయారు చేశారు. ఇంకా ఇలాంటి వస్తువులను తయారు చేయడం వల్ల లాభం ఏంటంటే మనకి మొక్కలు నరకడం తగ్గిపోతుంది. ఇవి కీ చైన్స్ అండి. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. మొక్కల్ని ఆవు పేడని ఉపయోగించుకుని ఆవు పేడని ఎరువుగా మాత్రమే కాకుండా, పంటలకు మాత్రమే కాకుండా ఈ విధంగా మనం ఇంట్లో వాడుకునే అనేక రకాల వస్తువులను తయారు చేసుకోవచ్చండి. ఇలాంటి వస్తువులు మనం ఇంట్లో పెట్టుకోవడం వల్ల మొక్కల్ని మనం రక్షించిన వాళ్ళం అవుతాం. చెట్లను నరకడం ఆగిపోతుంది. ఇంకా ప్లాస్టిక్ వాడకం కూడా తగ్గిపోతుందండి. ప్లాస్టిక్ గురించి తెలుసు కదండి. కొన్ని వందల వేల సంవత్సరాలు అయినా కానీ అది భూమిలో కలిసిపోదు. దానివల్ల అనేక అనారోగ్యాలు వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి వాటిని మీరు ఆదరించినట్లయితే ప్లాస్టిక్ వాడకం కూడా తగ్గిపోతుంది అనమాట. పొల్యూషన్ అనేది లేకుండా ఉంటుంది. ఇవన్నీ కూడా వాల్ డెకరేషన్స్ అండి. ఇవి ఆవు పేడ పిడకలండి. చూసారు కదా ఎంత మందంగా, చూడడానికి మీకు ఇంత లావున కనపడుతున్నాయి కదా. ఇవి చాలా లైట్ వెయిట్ ఉంటాయండి, చాలా తేలిగ్గా ఉంటాయి. ఆవు పేడని ఇలా పిడకలుగా వేసి వీటిని తయారు చేశారండి. ఇవి పిస్తా షెల్స్ ఉంటాయి కదండి, వాటిని తిని పారేసిన తర్వాత ఇలా వేస్ట్ మెటీరియల్స్ని ఉపయోగించాం మేము ఇక్కడ. స్టోన్స్, పిస్తా షెల్స్, మిర్రర్సు, చూసారు కదండి. ఇంకా పేపర్ ప్లేట్స్, ఇంకా కొన్ని రకాల పూసలు, అంటే వీటిని అందం కోసం అండి. ఇవి మసాలా దినుసులు అండి, బిర్యానీలో వేసుకుంటాం కదా. ఇంకా ఇవి బియ్యం ఉపయోగించి, ఇంకా ఇవి చేత్తో వేసిన పెయింటింగ్స్ అండి, పిల్లలు వేసినటువంటి పెయింటింగ్స్. ఇందాక ఒక స్టూడెంట్ని చూపించాను కదండి, ఆ స్టూడెంటు, మిగిలిన స్టూడెంట్స్ వీళ్ళందరూ వేసినటువంటి పెయింటింగ్స్ అండి. ఇవన్నీ చేత్తోనే వేశారండి పిల్లలందరూ కూడా. కాకపోతే కొంచెం కలర్ఫుల్గా కనపడడం కోసం ఈ కలర్స్ని వాడడం జరిగింది. ఇంకా ఈ పూసలు, అద్దాలు ఇవన్నీ కూడా వాడడం జరిగిందండి.
ఇవన్నీ కూడా ఆవు పేడ పిడకలు అనమాట. వీటిని మనం వాల్ హ్యాంగింగ్స్ కింద గోడలకి మన ఇళ్లలో పెట్టుకుంటే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుందన్నమాట, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. గాలి అంతా కూడా ప్యూరిఫై అవుతుందండి, గాలి శుద్ధి అవుతుందన్నమాట. ఇంకా నెగిటివ్ ఎనర్జీ అనేది అసలు ఉండదండి. ఇంకా మన ఇళ్లల్లో మొబైల్ ఫోన్స్ ఉంటాయి కదండి, ఆ రేడియేషన్ బార్ నుంచి కూడా మనల్ని కాపాడుతుందండి. యాంటీ రేడియేషన్గా కూడా ఇవి పనికి వస్తాయి అన్నమాట. చూసారు కదా, ఇవన్నీ డోర్ స్టిక్కర్స్ అండి, బీరువాలకి డోర్స్కి పెట్టుకునేటటువంటి స్టిక్కర్స్ అన్నమాట. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఓం శ్రీ స్వస్తికు, ఇవన్నీ డోర్ స్టిక్కర్స్ అండి. ఈ వస్తువుల్ని మనం ఇళ్లల్లో పెట్టుకుని వాడినన్నాళ్ళు వాడి మనం బయట పారేసామనుకోండి, అవి భూమిలో కలిసిపోవడం మాత్రమే కాకుండా భూమికి ఎరువుగా మారిపోతాయండి. భూమి సారవంతం అవుతుందన్నమాట. అంటే ఇవి వాడినప్పుడు మనకు ఉపయోగపడతాయి, ఇవి మనకు వద్దు అనుకుని బయట పారేసినా సరే అవి మనకి భూమికి ఉపయోగపడతాయి. అదే మనం ప్లాస్టిక్ బయట పడేసామనుకోండి, అది భూమికి నష్టం చేస్తుంది తప్ప భూమిలో కలిసిపోదు అనమాట. ఇన్ని లాభాలు ఉన్నాయండి ఆవు పేడతోటి. ఇన్ని రకాల వస్తువుల్ని తయారు చేసుకుని మనం వాడుకోవాలి. కాబట్టి ఇలాంటి వస్తువులను తయారు చేసే వాళ్ళని మీరందరూ కూడా ఎంకరేజ్ చేయాలి, వీటిని కొనుక్కోవాలి, వాడుకోవాలండి. చూడండి వినాయకుళ్ళు ఎంత ముద్దుగున్నారు చూడండి. ఇవి జపమాలలండి. ఈ జపమాల తీసుకుని ఆవు పేడతో తయారు చేసినటువంటి జపమాల తీసుకుని మీరు జపం చేశారంటే దేవుడు వచ్చి మీ ముందు కూర్చుంటాడండి. అంత చక్కగా మా పిల్లలు తయారు చేశారు. చూశారు కదండి ఈ వస్తువులన్నీ. ఇలాంటివి అసలు ఎంత సంతోషంగా చేశారంటే పిల్లలు చెప్పలేమండి. ఇవి యాంటీ రేడియేషన్ చిప్స్ అండి. వీటిని మొబైల్ ఫోన్స్కి అతికించుకుంటే రేడియేషన్ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతాం అన్నమాట. ఇవన్నీ చేత్తో వేసిన ముగ్గులండి పిల్లలు. ఇవన్నీ కీ చైన్స్ అండి. మనం రకరకాల కీ చైన్స్ వాడుతూ ఉంటాం కదా, ఆవు పేడతో తయారు చేసిన కీ చైన్ మనం పెట్టుకున్నాం అనుకోండి, లక్ష్మీప్రదం అన్నమాట. ముఖ్యంగా ఆవు పేడని మనం ఉపయోగించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనకు వస్తుందండి. గోమాతలో ఇన్ని గొప్పతనాలు ఉన్నాయి కాబట్టి ఒక్క గోమాతకి మనం ప్రదక్షిణం చేసామంటే సకల దేవతలకు మనం ప్రదక్షిణం చేసినట్టు అవుతుందండి. ఒక్క గోమాతకి కనుక మనం పూజించామంటే సకల దేవతలకి మనం పూజ చేసినట్లు అవుతుంది. ఒక్క గోమాతకి కనుక మనం ఆహారం పెడితే, ఇవి సీడ్లింగ్ పార్ట్స్ అండి. ఈ పార్ట్స్లో విత్తనం పెట్టి మనం భూమిలో పాతి పెట్టామనుకోండి, మొక్క తొందరగా మొలకెత్తి సారవంతంగా మంచిగా బలంగా పెరుగుతుందండి. ఇవన్నీ పేపర్ వెయిట్స్ అనమాట. ఇవి సీడ్ బాల్స్ అండి. ఇందులో విత్తనాలు ఉన్నాయి. చూసారు కదండి, విత్తనాలతోటి ఆ సీడ్ బాల్ ఒకటి భూమిలో పాతేసామంటే చక్కగా మొక్క మొలకెత్తుతుంది. ఈ విధంగా మనం విత్తనాలు దాచిపెట్టుకోవచ్చు అండి. ఆవు పేడలో పెట్టేసి ఎండబెట్టేసి మనం దాచిపెట్టుకుంటే ఎన్నాళ్ళైనా అలా పురుగు పట్టకుండా జాగ్రత్తగా కాపాడుకోవచ్చు అండి విత్తనాలని. విత్తన శుద్ధి కూడా అయిపోతుంది అనమాట. ఇంకా ఆవు గోమాత, ఒక్క గోమాతకి మనం ఆహారం పెట్టామంటే సకల జీవరాశికి సకల దేవతలకి మనం ఆహారం పెట్టినట్టండి. ఆవులో సకల దేవతలు ఉంటారనమాట. ఇవన్నీ చూశారు కదండి ఎంత అందంగా ఉన్నాయో. పిల్లలు ఎంత శక్తి సామర్థ్యాలు ఉంటాయో తెలుసా అండి పిల్లల్లో. ఎక్కడైనా ఎందులోనన్నా మీరు వంక పెట్టేటట్టు ఉందా అండి? మీరు అసలు ఇది ఆవు పేడ అంటే నమ్ముతారా అండి? ఇవన్నీ ఆవు పేడతో తయారు చేశారండి. 3 నెలల పాటు మా స్టూడెంట్స్ నేను కష్టపడి వీటన్నిటిని తయారు చేయడం జరిగిందండి. పిల్లలు ఎంత బాగా చేశారంటే ఈ పని చేయడం కోసం పిల్లలు నా హోంవర్క్స్ ఉంటే చకచకా కంప్లీట్ చేసేసుకునేవారండి. చదివి అప్పగించేసేవారు. మేడం ఎప్పుడు చేద్దాం, రండి చేసేద్దాం అని చెప్పి వాళ్ళు నన్ను తొందర పెట్టేవారండి. ఈరోజు మానేద్దామన్నా సరే ఊరుకునేవారు కాదండి. ఆ విధంగా వాళ్ళు నా వెంబడి మరి ఈ పనులన్నీ 3 నెలల్లో పూర్తి చేశారండి. నా కష్టానికి వీళ్ళ కష్టానికి ప్రతిఫలంగా మేము ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ కూడా విజయవంతమైందండి. ఇవి సెల్ ఫోన్ స్టాండ్స్ అండి. ఇవి కూడా కాకపోతే కలర్స్ వేసామన్నమాట. కాబట్టి సకల దేవతా స్వరూపమైనటువంటి గోమాతను మనం అందరం కాపాడుకోవాలండి. ఒక్క ఆవు ఉంటే కనుక 30 ఎకరాల వ్యవసాయం చెయ్యొచ్చు అనమాట.
30 ఎకరాల భూమిలో పంటలు పండొచ్చు. మనకి గో ఆధారిత వ్యవసాయం అమల్లోకి రావాలండి. డాక్టర్ శ్రీ సుభాష్ పాలేకర్ గారు ప్రవేశపెట్టిన, శ్రీ విజయ రామారావు గారు ప్రచారం చేస్తున్నటువంటి ప్రకృతి వ్యవసాయం మనందరికీ అందుబాటులోకి రావాలండి. నేను ఎప్పుడు స్టూడెంట్స్కి నేను చెప్తూ ఉంటానండి, మీకు వృత్తి ప్రవృత్తి రెండు ఉండాలి. వృత్తి మీ ఇష్టం, మీరు డాక్టర్ అవుతారా, యాక్టర్ అవుతారా, మీకు నచ్చింది చేయండి. కానీ ప్రవృత్తి వ్యవసాయం అవ్వాలి. మీరు కూడా పొలాలు కొనుక్కోవాలి, గోమాతను కొనుక్కోవాలి, గోవులను సంరక్షించండి, ప్రకృతి ఆధారిత వ్యవసాయం చేయండి, మీ ప్రవృత్తి ఎప్పుడు వ్యవసాయం అవ్వాలి, పంటలు పండించండి అని నా స్టూడెంట్స్కి ఎప్పుడు నేను చెప్తూ ఉంటానండి. ఎందుకంటే ఏ మార్పు అయినా సరే పెద్దవాళ్ళ వల్ల జరగదండి, మనం చేయలేం. పిల్లల్లో మార్పు తీసుకురావాలి. స్టూడెంట్స్ వల్ల మాత్రమే మార్పు వస్తుంది సమాజంలో. ఇలా చిన్నతనంలోనే పిల్లల్లో ఒక మంచి ఆలోచనని వాళ్ళ బుర్రలో పడేటట్లు చేస్తే గనక, కొన్ని మంచి పనులు మనం చేయిస్తే గనక వాళ్ళల్లో తప్పకుండా ఆ మంచి భావాలు అలా ఉండిపోయి పెరిగి పెద్ద అయిన తర్వాత ఆ మంచి పనులన్నీ వాళ్ళు చేస్తారండి. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు కదండి. సమాజంలో ఏ మంచి మార్పులు రావాలన్నా కేవలం స్టూడెంట్స్ వల్ల మాత్రమే సాధ్యమండి. అందుకే చిన్నతనంలో వాళ్ళ మనసులో చదువుతో పాటు మంచి ఆలోచనలు, మంచి పనులు, మంచి భావనలు కలగజేయడం మరి టీచర్స్ బాధ్యత అండి. ఇంకా పేరెంట్స్ బాధ్యత కూడా. ఈ విషయాన్ని అందరూ గమనించాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా మరి ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఇంకా ఆవు పంచకం, ఆవు పేడ, ఇవన్నీ కూడా మనుషులకే కాదండి, భూమికి కూడా చాలా అవసరం అనమాట. పంచగవ్య మీరు వినే ఉంటారు కదండి, భూమిని సారవంతం చేస్తుందన్నమాట. ఇంకా యజ్ఞయాగాదుల్లో ఆవు నెయ్యిని వాడుతూ ఉంటారండి. అలా ఆవు నెయ్యి ఉపయోగించి యజ్ఞాలు యాగాలు చేసేవారండి. ఆ విధంగా వాయు కాలుష్యాన్ని అరికట్టేవారు అన్నమాట. అందుకనే మనం అందరం కూడా భూమాతను, గోమాతను, ప్రకృతి మాతను కాపాడుకోవాలండి. మన మట్టిని మనం కాపాడుకోవాలి. మీరు ఇళ్లల్లో కూడా ఆకులు, చెట్ల ఆకులు అలాంటివి ఉంటే గనక బయట పారేయకూడదండి. వాటిని మన ఇంట్లో ఉన్నటువంటి భూమిలోనే వాటిని కప్పెట్టేయాలి. అదేవిధంగా ఆవు పేడని తీసుకొచ్చి మన మొక్కల్లో, మన భూమిలో వేసుకోవాలండి. అలా చేయడం వల్ల భూమి సారవంతమయ్యి బంగారం లాంటి పంటలు పండుతాయి అన్నమాట. చూసారు కదండి, ఆవుకు సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా మనకి చాలా ఉపయోగం అండి. దీంట్లో పనికి రానిదంటూ ఏదీ లేదనమాట. కాబట్టి ప్రతి రైతు కూడా దీన్ని గమనించి ప్రతి ఒక్కరూ కూడా ఆవును కొనుక్కోవాలండి. ఒకప్పుడు అందరిళ్లల్లోనూ, భారతీయులందరిళ్లల్లోనూ ఆవులు ఉండేవంటండి. బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన భారతీయుల్ని శక్తిహీనులుగా తయారు చేయడం కోసం ఆవుల్ని చంపేసేవారంటండి. ఆవుల్ని మనకి దూరం చేశారనమాట. కాబట్టి మళ్ళీ మన గోసంపద మనం పొందాలండి. కాబట్టి ఎక్కడైనా గోశాలలు ఉంటే తప్పకుండా వాటికి ఆహారాన్ని అందించండి. మీ వంతు సాయం చేయండి. గోమాతను, భూమాతను, ప్రకృతి మాతని మనం కాపాడుకోవాలి. ఇంకా పిల్లలతో పెట్టించిన ఎంతో పుణ్యం వస్తుందండి వాటికి ఆహారం పెట్టిస్తే. కాబట్టి గోవుల్ని సంరక్షించాల్సినటువంటి బాధ్యతను ప్రతి ఒక్కరూ కూడా స్వీకరించాలన్నమాట. చూసారు కదండి, ఇవన్నీ డోర్ స్టిక్కర్స్ అనమాట. ఇవి శుభ్ లాభ్ అండి. ఇవి కూడా డోర్కు పెట్టుకునేటటువంటి స్టిక్కర్స్ అండి. ఇవన్నీ కూడా మనం బీరువా, డబ్బులు పెట్టుకునే బీరువాలు అవి ఉంటాయి కదండి, వాటికి పెట్టుకుంటే కనుక నెగిటివ్ ఎనర్జీ ఉండదన్నమాట. మనకి లక్ష్మీప్రదం, ఇంకా మంచి జరుగుతుందన్నమాట. ఎక్కడైనా సరే ఎగ్జిబిషన్స్ పెడతారు కదండి, పెట్టినప్పుడు ఈ ఆవు పేడకు సంబంధించినటువంటి వస్తువులు అమ్ముతూ ఉంటారు. ఇవే కాకుండా ఇంకా చాలా రకాలండి. ఆవు పేడతోటి ఇప్పుడు ప్రమిదలు తయారు చేస్తున్నారు. ఇవన్నీ పెయింటింగ్స్ అండి, పిల్లలు చేత్తో వేసిన పెయింటింగ్స్. ఇంకా ధూప్ స్టిక్స్ తయారు చేస్తున్నారు, అగరబత్తీలు తయారు చేస్తున్నారు. వాటన్నిటిని కొనుక్కుని దేవుడి దగ్గర వాడుకుంటే చాలా మంచిదండి. అందుకని ఇప్పుడు మనం బయట కొనుక్కుంటున్నాం, సాంబ్రాణి కడ్డీలు కొనుక్కుంటున్నాము, ధూప్ స్టిక్స్ కొనుక్కుంటున్నాము, ఇవన్నీ కొనుక్కుంటున్నాం. కానీ వాటిల్లో ఏ రసాయనాలు వాడుతున్నారో మనకు తెలియదు కదండి. అన్నీ కల్తీయేనండి. కాకపోతే ఒక్క విషయంలో మీరు జాగ్రత్త పడాలండి. దేశీ గోవు అయితేనే ఈ లాభాలు ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన లాభాలన్నీ కూడా స్వదేశీ గోవు అయితేనే, దేశవాళీ ఆవు అయితేనే ఉంటాయండి. మీరు జెర్సీ ఆవు అయితే ఆ ఆవు పాలు కానీ, పెరుగు కానీ, నెయ్యి కానీ, పేడ కానీ మనకు పనికిరాదండి. కాబట్టి మన దేశవాళీ ఆవు పేడ మాత్రమే మంచిదండి మనకి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నమాట. మనం కొనుక్కున్నా కానీ దేశవాళీ ఆవునే కొనుక్కోవాలన్నమాట. ఒంగోలు జాతి ఆవులు ఉంటాయి కదండి, అవి మంచివి.
అంతేగాని జెర్సీ ఆవులను కొనుక్కోకూడదు. వాటి వల్ల ఏమి ఉపయోగం ఉండదు. ఇవి పేపర్ వెయిట్స్ అండి. ఇవేమో మొబైల్ స్టాండ్స్ అన్నమాట. వాటికి పెయింటింగ్స్ వేస్తున్నారండి పిల్లలు. మేకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయండి, స్కిప్ చేయకుండా చూడండి. పిల్లలు ఎంత ఓపికగా కూర్చుని తయారు చేశారో చూద్దరు. ఇది భోగి దండ అండి. 108 పిడకలతోటి ఇలా ఈ విధంగా భోగి దండ తయారు చేశారు మా స్టూడెంట్స్. భోగి మంటలో ఈ భోగి దండ వేయడం వల్ల మరి పొల్యూషన్ ఫ్రీ అవుతుందండి. గాలిలో ఉండే పొల్యూషన్ పోతుంది. ఇవి ఆవు పిడకలండి. వీటిని వంట చెరుగ్గా ఉపయోగించుకోవచ్చు, ఇంకా ఎరువుగా కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఇవి దోమలను పోగొట్టేటటువంటి ప్రమిదలండి ఇవి. దీంట్లో ఇది ఆవు పంచకం అండి. ఆవు పంచకం కూడా తయారు చేశారు. మరి దోమలను పోగొట్టే ప్రమిదలు అని చెప్పాను కదండి. దాంట్లో మేము ఏం కలిపామంటే వేపాకు, వావిలాకు, తులసాకు, ఇంకా సాంబ్రాణి పొడి, కర్పూరం ఇవన్నీ ఎండబెట్టి పొడి చేసి ఆ పొడిని ప్రమిదలు తయారు చేసి ఆవు పేడతోటి వాటిలో నింపామండి. వాటిని వెలిగించినప్పుడు దోమలన్నీ కూడా పోతాయండి. పోవడం మాత్రమే కాకుండా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోతుంది, ఇంకా పొల్యూషన్ కూడా ఉండదన్నమాట. ఇగో ఈ విధంగా అచ్చులు వేసుకోవాలండి. ఈ అచ్చులు వేయడానికి కూడా మేము ఏం ఉపయోగించామో తెలుసా అండి? కంచాలు, ప్లేట్స్, అన్నం తినే కంచాలు ఉంటాయి కదండి, ఆ ప్లేట్స్ ఉపయోగించాము. ఇంకా ప్లాస్టిక్ గిన్నెలు తోముకునే సబ్బులకి గ్రీన్ కలర్ బాక్సులు వస్తాయి కదండి, మొబైల్ స్టాండ్ తయారు చేయడానికి వాటిని ఉపయోగించామండి. ఇంకా డ్రై ఫ్రూట్స్, ఖర్జూరాలు అమ్ముతారు కదండి ప్లాస్టిక్ బాక్సుల్లో, వాటిని ఉపయోగించామండి మేము. ఇలా తయారు చేసి పెట్టామన్నమాట. ఇవన్నీ కూడా చూసారు కదండి. మా స్టూడెంట్స్ ఎంత శ్రద్ధగా తయారు చేశారో చూడండి. ఓపికగా 3 నెలలు కష్టపడ్డామండి. చూసారు కదా. ఇవన్నీ ఆవు పంచకం అనమాట. ఆవు పంచకం ఎంత గొప్పదంటే భూమి శుద్ధైపోతుంది, మనం కూడా శుద్ధైపోతామండి. చూసారు కదండి. ఇలా ఎండబెట్టుకోవాలండి. ముందుగా ఇలా ఎండబెట్టుకోవాలి. మీరు ఇంతకు ముందు చూసినవి ఎంత అందంగా ఉన్నాయి, ఇవి ఎలా ఉన్నాయండి? వీటినే వాళ్ళు అలా తయారు చేశారు చూడండి. పిల్లలు వాటిని నున్నగా తయారు చేయడం కోసం ఎట్లా చేస్తున్నారు చూడండి. బుద్ధిమంతులండి బాబు వీళ్ళు. చూడండి ఎంత శ్రద్ధగా చేస్తున్నారు. కొంతమంది ఏమో ఆ పిడకల్ని నున్నగా తయారు చేసి ఇస్తున్నారు, కొంతమంది ఏమో వాటి పెయింట్స్ వేస్తున్నారు. ఇలా పిల్లలందరూ ఎంత శ్రద్ధగా, ఎంత చక్కగా. వాళ్ళకి ఇష్టం లేకపోతే మనం ఒక్క పని చేయించగలుగుతామండి. ఎంత ఇష్టంగా చేశారో తెలుసా అండి పిల్లలు. చెప్పాను కదండి, వీళ్ళందరూ హనుమాన్లు అనమాట. ఎంతో గొప్ప శక్తి దాగి ఉంటుందండి వీళ్ళల్లోని. ఆడుతూ పాడుతూ చేసేసారండి. అంత ఓపిక పెద్దవాళ్ళకే ఉండదు. చూసారు కదండి. చూడండి ఎంత చక్కగా తయారు చేస్తున్నారో బుద్ధిమంతుల్లా కూర్చుని. ఇంకా ఆవు గొప్పతనం మీ అందరూ తెలుసుకోవాలండి. ఇంకా ఆక్సిజన్ రిలీజ్ చేస్తుందండి. ఆక్సిజన్ని తన ముక్కు ద్వారా పీల్చుకుని ఆక్సిజన్ వదిలిపెట్టే ఏకైక ప్రాణి ఏంటంటే ఆవు ఒక్కటేనండి. ఇంకా ఆవు గొప్పతనం ఏంటో తెలుసా అండి? ఒకప్పుడు ఆవుల్ని పెంచేవాళ్ళు కదా, యజమానులు చేత్తో ఆహారం తినిపించేవాళ్ళండి. అవి ఇప్పుడు మనం ఇళ్లల్లో కట్టి ఉంచేసినట్లు అలా ఉంచేవారు కాదు, అడవులకి మేత కోసం పంపించేవాళ్ళు. అలా యజమాని చేతిని నాలుగుతో నాకి ఆ యజమాని శరీరంలో ఏ అనారోగ్యం ఉందో తెలుసుకుని అడవికి వెళ్ళి ఆ అనారోగ్యాన్ని తగ్గించేటటువంటి గుణాలు ఉన్నటువంటి మొక్కల ఆకులను తిని పాలిచ్చేవంటండి. ఆ పాలు తాగితే వాళ్ళకు ఉండేటటువంటి అనారోగ్యాలన్నీ కూడా తగ్గిపోయేవంట. అంత గొప్ప శక్తి కలిగినది, అంత మహిమ కలిగినది గోమాత అండి. ఏ గోవుని సకల దేవతా స్వరూపం అని మన పెద్దవాళ్ళు చెప్పడానికి ఇదే కారణం అండి. వీళ్ళు చూడండి, వినాయకుడి విగ్రహాలు వేస్తున్నారండి. వినాయకుడి విగ్రహాలకి మౌల్డ్స్ ఉంటాయండి. వాటి ద్వారా ఆ మౌల్డ్స్ సహాయంతో కొంతమంది స్టూడెంట్స్ ఏమో ఈ వినాయకుడి విగ్రహాలు వేస్తున్నారండి. చూసారు కదండి. ఇలా ఉన్న వాటిని ఎంత కలర్ఫుల్గా, ఎంత అందంగా తయారు చేశారో చూశారు కదా మీరు. ఎంత శ్రమ ఉంటుందండి వీటి వెనక, ఒక్కసారి ఆలోచించండి. అందుకే ఈ వీడియోకి తప్పనిసరిగా లైక్ చేయండి.
తప్పనిసరిగా మీకు తెలిసిన టీచర్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఈ చిట్టి చేతులతోటి ఎంత చక్కగా వీళ్ళు పనిచేస్తున్నారు, ఎన్ని అద్భుతాలను చేస్తున్నారు చూడండి. వీళ్ళ కోసమైనా ఒక లైక్ ఇవ్వండి. వీళ్ళ కోసమైనా ఈ వీడియోని టీచర్స్కి షేర్ చేయండి. ఎందుకంటే మిగిలిన పిల్లలతోటి టీచర్స్ ఆ పిల్లలతోటి ఇవన్నీ చేయిస్తారండి. ఏదో ఒక స్కూల్లో సోషల్ అవేర్నెస్ ప్రోగ్రాములు చేయిస్తే కాదు, అన్ని స్కూల్స్లోనూ కూడా చదువుతో పాటు సోషల్ అవేర్నెస్ ప్రోగ్రాములు చేయించాలి. అలా అయితేనే సమాజంలో మార్పు వస్తుందండి. పెద్దవాళ్ళ వల్ల ఏమీ కాదు, పిల్లల వల్ల మాత్రమే సమాజంలో మార్పు వస్తుంది. ఇది లైబ్రరీ అండి, స్కూల్ లైబ్రరీ. చక్కగా మేము 3 నెలల పాటు ఈ లైబ్రరీని మా కర్మాగారంగా మార్చేసుకున్నామండి. ఇలా తయారు చేసి చక్కగా పేపర్ల మీద పెట్టేసి ఎండబెట్టేసుకోవాలండి. ఇలా ఎండిన తర్వాత దీనికి చాలా ప్రాసెస్ ఉంటుందండి. ఏదో చాలా సింపుల్గా ఈజీగా అయిపోదండి. పిల్లలు కాబట్టి చకచకా చేసేసారనమాట. చూసారు కదండి, వీటిని అంత అందంగా తయారు చేశారంటే వాళ్ళ కృషి ఎంత ఉందో మీరు ఆలోచించండి. ఆ అందం వెనక, ఆ వస్తువుల అందం వెనక ఎంత శ్రమ ఉంది, ఎంత కృషి ఉందో మీరు చూడండి. ఈ విధంగా కొంతమంది పిల్లలు వినాయకుడి విగ్రహాలు, కొంతమంది ఏమో పెయింటింగ్స్ వేయడం, కొంతమంది ఏమో వాటిని నునుపు చేయడం ఇలా చేశారండి. మా ఆయమ్మలేమో ఆ పేడని పిసికి ముద్దలుగా చేసి వాళ్ళు ఆ ప్లేట్ల సహాయంతో ఆ పిడకలు వేసి ఇచ్చారండి. మా ఆయమ్మలు కూడా చాలా సహాయం చేశారండి. ఆవు పేడని పైకి తీసుకొచ్చి, డాబా పైకి తీసుకొచ్చి అక్కడ పెట్టేవారు. ఆయమ్మలు అటెండర్స్ అక్కడ పెట్టి ఆ పేడ పిసికి ఆ ప్లేట్స్ తోటి అచ్చులు వేసి ఆయమ్మలు ఇచ్చేవాళ్ళండి. కొన్నేమో పిల్లలు తయారు చేశారు. ఈ విధంగా పిల్లలందరూ కూడా వీళ్ళందరూ 9th క్లాస్ అండి, 9th క్లాస్ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా 9th నుంచి ఇప్పుడు 10th వచ్చేసారండి. ఇలా ఆరబెట్టేసుకుని పూర్తిగా ఆరిన తర్వాత అప్పుడు దీనికి ఫినిషింగ్ వర్క్ చేయాలండి. చూసారు కదండి ఎంత చక్కగా చేస్తున్నారు పిల్లలు. ఈ విధంగా తయారు చేసుకోవాలండి. ముందు చిన్న చిన్న మౌల్డ్స్ ఉంటాయి, వాటి ద్వారా ఇవి తయారు చేసుకోవాలి. మిగిలిన వర్క్ అంతా చేత్తో చేసుకోవాల్సిందే. మేము అన్నీ పిడకలు తయారు చేయడానికి కూడా ప్లేట్స్ వాడేవండి. వీళ్ళు చూడండి, జపమాల తయారు చేయడానికి బాల్స్ తయారు చేస్తున్నారు. పిల్లలు తలుచుకుంటే సాధ్యం కానిదంటూ ఈ భూ ప్రపంచంలో ఉండదండి. అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసేస్తారండోయ్. వీళ్ళ ఓపికకు మనం మెచ్చుకోవాలండోయ్, సలాం కొట్టాలండోయ్. ఇవి పిస్తా షెల్స్ అండి, అతికించి వాటిపైన కలర్ వేస్తున్నారు. కొంచెం గడపలకు వేసే కలర్స్ కొన్నిటికి ఉపయోగించేవండి, ఎందుకంటే కొంచెం అందంగా కనపడడం కోసం. మిగిలినవన్నీ ఇంకా అసలు ఏ కలర్ వేయకుండా తయారు చేసిన వస్తువులు కూడా మీకు చూపించాను కదండి. కొన్ని మొబైల్ స్టాండ్స్, పూజ చేసే పీటలు, ఇంకా వాల్ హ్యాంగింగ్స్ కూడా చాలా వరకు కలర్స్ వేయలేదండి. ఎర్రమట్టిని ఉపయోగించి పెయింట్ వేసాం. ఎర్రమట్టి ఉపయోగించి పెయింట్ వేసి దానిపైన ముగ్గులు వేయడం జరిగిందండి. ఇలా పిల్లలు ఒకరికొకరు హెల్ప్ చేసుకుని, ఒకరికొకరు ఐడియాస్ చెప్పుకుని, షేర్ చేసుకుని చక్కగా తయారు చేశారండి. ఇది మొబైల్ స్టాండ్ అండి. మొబైల్ స్టాండ్ మీద ఈ అమ్మాయి చక్కగా ముగ్గులు వేస్తుందనమాట. పిల్లలు ఇలాంటి పనులు చెప్పినప్పుడు, ముగ్గులు అవి వేయమని చెప్పినప్పుడు ఏమంటారు తెలుసా అండి? మాకు ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టం మేడం, ఇంట్లోనూ మాతో వేయించరు, మాకు అవకాశం ఇవ్వరు, ఎవ్వరు మాతో ఇలాంటి పనులు చేయించరు, ఎప్పుడు పుస్తకం తీయి చదువు అంటారు అని కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారండి. ఇంటికి వెళ్ళినా చదువు అని, స్కూల్లోనూ చదువు అని అంటే వాళ్ళు పిల్లలా అండి ఇంకేమన్నానండి? వాళ్ళ బుర్ర ఏమైపోతుంది చెప్పండి. కాబట్టి చదువుతో పాటు ఇలాంటి పనులు కూడా చేయిస్తే కాసేపు వాళ్ళకి ఆట విడుపుగా ఉంటుందన్నమాట. స్ట్రెస్ అంతా పోతుంది. మళ్ళీ వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయండి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పిల్లలు
స్లో లెర్నర్స్ ఉంటారు. అంటే చదువులో వెనకబడి ఉంటారనమాట. వాళ్ళకి మార్కులు అవి తక్కువ వస్తూ ఉంటాయి. అలాంటి పిల్లల్ని పేరెంట్స్ కోప్పడుతూ ఉంటారు, టీచర్స్ కోప్పడుతూ ఉంటారు. వాళ్ళు చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారండి. అయ్యో, నాకు తెలివితేటలు లేవు, నేను ఇంతేనేమో, నేను ఏం చేయలేను అనేటటువంటి భావన చిన్నప్పుడు వాళ్ళ మనసుల్లో ముద్ర పడిపోతుంది. అలాంటి భావన ఎట్టి పరిస్థితుల్లో పడకూడదండి. ఇలాంటి పనులు చేయించినప్పుడు వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం వస్తుంది. ఆహా, నేను ఇందులో నాకు టాలెంట్ ఉందన్నమాట, ఇది నేను చాలా బాగా చేయగలుగుతున్నాను అని వాళ్ళని వాళ్ళు నమ్ముతారనమాట. ఇంకా ఎగ్జిబిషన్స్ పెట్టించడం ఎందుకంటే, ఆ సొంతంగా వాళ్ళు తయారు చేసినటువంటి వస్తువుల్ని మనం అమ్మించినప్పుడు వాళ్ళకి డబ్బుల విలువ తెలుస్తుందండి. ఒక రూ. 10 నేను కష్టపడి తయారు చేసినటువంటి వస్తువుని అమ్మి నేను ఒక రూ. 10 నేను సంపాదించగలిగాను అంటే రూ. 10 సంపాదించే సామర్థ్యం నాకుంది అని చెప్పి వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఏర్పడుతుంది. కేవలం చదువు ద్వారానే నేను సంపాదించాలి అనే భావన లేకుండా ఏ పని చేసైనా నా కాళ్ళ మీద నేను నిలబడగలను, నేను సంపాదించగలను, లేదా 10 మందికి నేను ఉపాధి కలిగించగలను అన్న నమ్మకం వాళ్ళల్లో ఏర్పడుతుందండి. అందుకనే పిల్లలతోటి ఇలాంటి క్రాఫ్ట్ వర్క్స్ ఇలాంటివి చేయించి ఎగ్జిబిషన్స్ పెట్టించాలండి. పెట్టిస్తే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం కలుగుతుందనమాట. నిజం చెప్పాలంటే బాగా చదివే పిల్లల కంటే మరి యావరేజ్ స్టూడెంట్స్ ఇలాంటి పనులు చాలా అద్భుతంగా చేస్తారండి. చాలా టాలెంట్ ఉంటుంది. కాబట్టి ఏదైతే ఏంటండి గొప్పవాళ్ళు అవ్వడానికి. చూడండి ఎంత చక్కగా, ఎంత ఓపికగా చేస్తున్నారో వీళ్ళు. పెద్దవాళ్ళు కాసేపు కూర్చొని చేయగలరా అండి ఇలాంటి పనులు? ఎంత అందంగా తయారు చేస్తున్నారు చూడండి. చేత్తో ఎంతో అద్భుతంగా పెయింటింగ్స్ వేస్తారండి స్టూడెంట్స్. ఎంత బాగా డ్రాయింగ్ వేస్తారో. వాళ్ళకున్న క్రియేటివిటీ పెద్దవాళ్ళకు కూడా ఉండదండి. అన్ని అద్భుతాలు చేస్తారు. వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలంతే, వాళ్ళని ప్రోత్సహించాలి. ఇలాంటి పనులు చిన్నప్పుడు మాకు ఇవన్నీ నేర్పించేవాళ్ళండి మా పేరెంట్సు, మా అమ్మ వాళ్ళు, చుట్టుపక్కల ఆంటీలు ఉంటారు కదండి. ఆ రోజుల్లో మేము ఆంటీ ప్యాంటీ అని పిలిచేవాళ్ళం కాదండి. అత్తయ్య గారు, మావయ్య గారు అని పిలిచేవాళ్ళం పక్కింటి వాళ్ళని. ఆ పెద్దవాళ్ళు కూడా వాళ్ళని ఏమని పిలుచుకునేవారు, ఏమండి వదిన గారు, అన్నయ్య గారు, పిన్ని గారు, బాబాయ్ గారు, ఈ విధంగా పిలుచుకునేవారండి. ఆ విధంగా మా పేరెంట్సు కుట్లు, అల్లికలు ఇలాంటి క్రాఫ్ట్ వర్కులు నేర్పించేవాళ్ళు. ఇంకా చుట్టుపక్కల ఉండేటటువంటి ఆంటీలు కూడా పిలిచి కూర్చోబెట్టుకుని ఏదో ఒకటి తయారు చేయడం, అల్లడం, కుట్టడం ఇవన్నీ నేర్పించేవారండి మా చిన్నప్పుడు. ఈ కాలం పిల్లలకి ఏమీ రావండి, చదువు ఒకటే. ఏమైనా చదువు 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 అంతే. ఇంట్లో పని రాదు, ఏ పని రాదు. అలా తయారు చేసేస్తున్నదండి మనం సమాజం కలిసి పిల్లల్ని శక్తిహీనులుగా తయారు చేసేస్తున్నాం. మరి అందుకే పిల్లలు బాగా చదివే పిల్లలైనా చదవకపోయినా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ మీద వాళ్ళు నమ్మకాన్ని కోల్పోతున్నారండి. కాబట్టి విద్యా వ్యవస్థలో మార్పు రావాలండి. కేవలం చదువు ఒక్కటే కాదు, చదువుతో పాటు వాళ్ళు పనులు కూడా చేయాలి. ఇంట్లోనూ పనులు చేయాలి, స్కూల్లోనూ పనులు చేయాలి, తోట పని చేయాలి, క్రాఫ్ట్ వర్క్ చేయాలి. ఇలాంటివన్నీ చేసినప్పుడు వాళ్ళకి స్ట్రెస్ ఉండదు. ఒక పని నాకు రాకపోయినా ఇంకో పని నాకు వచ్చు, దాని ద్వారా నేను బతకగలను, దాని ద్వారా నేను నెంబర్ 1గా ఎదగగలను అనేటటువంటి భావన చిన్న వయసులో కలిగించాలండి. మరి మా చిన్నప్పుడు ఎవరికి స్ట్రెస్ ఉండేది కాదండి. అసలు స్ట్రెస్ అంటే ఏంటో మాకు తెలీదు. పైగా పెద్దవాళ్ళు ఏమనేవారు తెలుసా అండి? అసలు స్కూల్కి సరిగ్గా వెళ్ళకపోయినా ఏమనేవాళ్ళు కాదు, మార్కులు తక్కువ వచ్చినా ఏమనేవారు కాదు. కానీ వాళ్ళకున్న నాలెడ్జ్ ఇప్పుడున్న పిల్లలకి ఏముందండి? ఆ కాలంలో 1వ తరగతి చదివిన వాళ్ళు ఇప్పుడు పీహెచ్డీ చేసిన వాళ్ళు ఒకటండి. అంత తేడా ఉంటుంది ఆనాటి చదువులకి ఈనాటి చదువులకి, ఆనాటి నాలెడ్జ్కి ఈనాటి నాలెడ్జ్కి అనమాట. అటు ఇటు కాకుండా రెంటికి చెడ్డ రేవడిలాగా తయారవుతున్నారండి పిల్లలు. కాబట్టి పిల్లల్ని అన్ని పనుల్లో ఇన్వాల్వ్ చేయండి. మా చిన్నప్పుడు పెద్దవాళ్ళు ఏదైనా పని చేస్తుంటే మమ్మల్ని పిలిచి పక్కన నిలబెట్టి, ఈ పని నేను ఎలా చేస్తున్నానో చూడు అని చూడమనేవారు. అలా చూసి సగం నేర్చుకునేవాళ్ళం అండి. ఇంకా మాకు చేతనైన పనుల్ని మేము సహాయం చేసేవాళ్ళం. ఆ విధంగా మాతో పనులు చేయించేవాళ్ళు. అలా పనులు చేయిస్తే ఏమవుతుందంటే పిల్లల బాడీ కూడా స్ట్రాంగ్ అవుతుందండి. ఏ పనైనా సరే వాళ్ళు చేయగలుగుతారు. ఇంకా వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం కలుగుతుంది. ఒకప్పుడు స్కూల్స్లో ఈ క్రాఫ్ట్ వర్క్స్ కూడా ఉండేవండి మా చిన్నప్పుడు. పిల్లలకి మాకు చిన్నప్పుడు స్పెషల్గా ఒక డ్రాయింగ్ మాస్టర్ ఉండేవారు. డ్రాయింగ్ నేర్పించేవాళ్ళు, ఇంకా క్రాఫ్ట్ వర్క్ నేర్పించేవాళ్ళు, ఇంకా మోరల్ వాల్యూస్ క్లాస్ అనేది ఉండేదండి. అప్పుడు చక్కగా మాకు కథలు చెప్పేవాళ్ళు. ఇవన్నీ ఉండేయండి.
ఇప్పుడు అసలు ఏమీ లేవు. అసలు చదువులే విచిత్రంగా తయారైనాయి. నేటి విద్యా విధానమే సరిగ్గా లేదండి. నేటి విద్యా విధానంలో సమూలంగా మార్పులు రావాలి. అలా వస్తేనే పిల్లల భవిష్యత్తు బాగుంటుందండి. పేరెంట్స్ అనుకున్న స్థాయికి పిల్లలు ఎదగగలుగుతారు. అందరూ కూడా కేవలం మార్కులు ఒక్కటే చూస్తున్నారండి. ర్యాంకులు ఒక్కటే చూస్తున్నారు. వాళ్ళలో ఎంత క్రియేటివిటీ ఉంది, ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అనేది ఎవ్వరూ చూడట్లేదనమాట. కాబట్టి ఇలాంటి ఆలోచన విధానంలో ఖచ్చితంగా మార్పు రావాలండి. చూశారు కదా! ఏమోనండి, మా చిన్నప్పుడు మేము బంగారు బాల్యాన్ని గడిపాం. అన్నీ నేర్చుకున్నాం. ఆటలు పాటలు అన్నీ ఉండేవి మాకు. ప్రతిరోజు మాకు స్కూల్స్లో 1 అవర్ గేమ్స్ పీరియడ్ ఉండేదండి. గంట సేపు మేము ఆడుకునేవాళ్ళం. మా మా కాలంలో పీఈటీ అని పిలిచేవాళ్ళు కాదండి. ఎన్డీఎస్ గారు అని పిలిచేవాళ్ళు. ఆ విధంగా ఇటు ఆటలు, అటు పాటలు, ఇంకా క్రాఫ్ట్ వర్కు, డ్రాయింగు, ఇంకా పెద్దవాళ్ళకి సహాయం చేయడం, పనులు చేయడం, ఇంక తోట పని, ఇన్ని పనులు నేర్చుకునేవాళ్ళం అండి. ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండేది ఆ రోజుల్లో. ఈ కాలంలో ఏం లేదండి. కాబట్టి పిల్లల్ని ఎంకరేజ్ చేయండి అందరూ కలిసి. మరి ఈ వీడియోకి తప్పనిసరిగా లైక్ చేయండి. టీచర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇవి పిల్లలు వేసిన చుక్కల ముగ్గులండి. చూడండి ఎంత అందంగా వేశారో ముగ్గులు. చూశారు కదండి. ఈ రోజుల్లో పిల్లలకి ముగ్గులు పెట్టడానికి కూడా టైం లేదండి. ఈ ఎగ్జిబిషన్కి సంబంధించిన వీడియో మా స్కూల్ ఛానల్లో అప్లోడ్ అయ్యి ఉందండి. నాకు వీలైతే కనుక ఆ ఎగ్జిబిషన్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తానండి. చూశారు కదండి. ఇలా ఎగ్జిబిషన్ ప్రోగ్రాం చాలా గొప్పగా విజయవంతమైందండి. 3 నెలలు కష్టపడినందుకు నేను నా స్టూడెంట్స్ ఫలితం దక్కిందని మేము చాలా సంతోషపడ్డామండి. మా స్కూల్ మేనేజ్మెంట్గా కూడా ఇంత మంచి ప్రోగ్రాం చేసినందుకు నాకు ఒక పెద్ద షీల్డ్ ఇచ్చి మెచ్చుకున్నారండి. చూశారు కదండి. ఇదేనండి ఆవు పేడతో తయారు చేసిన వస్తువులకు సంబంధించిన ఎగ్జిబిషన్ అనమాట. ఎక్కడన్నా ఇలాంటి ఎగ్జిబిషన్స్ పెడితే తప్పకుండా ఆ వస్తువులు మీరు కొనుక్కోండి. మీకు ఎంతో మంచి జరుగుతుంది. భూమాతను, గోమాతను, ప్రకృతి మాతని కాపాడండి. ఇంకా మన మట్టిని కాపాడండి. అందరి ఇంట్లో పురుగులు లేనటువంటి కూరగాయలను పండించండి. ఆ విధంగా పండించి మీ పిల్లలకు ఆహారంగా ఇవ్వండి. మీ పిల్లల పుట్టినరోజులు ఏమైనా ఫంక్షన్స్ అయితే మొక్కల్ని బహుమతిగా ఇవ్వండి. మొక్కలు నాటించండి. చెట్లను కాపాడండి. నదులను కాపాడండి. పర్యావరణాన్ని పరిరక్షించండి. వీటి గురించి పేరెంట్స్ కూడా పిల్లలకు చెప్పాలండి. అందరూ కలిసి చేస్తేనే ఏదైనా ఒక పని విజయవంతం అవుతుందన్నమాట. ఏ ఒక్కరి వల్ల కాదన్నమాట. అదండి సంగతి. నచ్చిందా అండి మీకు ఈ వీడియో? ఇదేనండి క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ వీడియో. నాకు ఇచ్చిన పెద్ద షీల్డ్ ఇదేనండి. ఉంటానండి మరి.